మొత్తం 14 ప్రధాన నదులు ప్రవహిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్న ప్రధాన నదులు రెండు, గోదావరి, కృష్ణ. ఈ రెండు నదులకు సంబంధించి ప్రాజెక్టులను నిర్మించి ఆ నీటిని అంతటిని కూడా ఆ రాష్ట్రంలో ఉన్న అవసరాలకు వినియోగించుకోవాలనేది ప్రతి రాష్ట్రానికి ఉన్న ఒక లక్ష్యం. సో ప్రధానంగా ప్రవహించే ఈ గోదావరి, కృష్ణ నదులు కేవలం ఈ రాష్ట్రాలతోనే కాకుండా ముందుగా ఉన్న మహారాష్ట్రతో కూడా లింకప్లో ఉన్నాయి కనుక అనేక వివాదాలు, అనేక పర్మిషన్స్, క్లియరెన్సెస్ తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం అనేది కొనసాగింది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో కొన్ని ప్రాజెక్టులు అనుకుంటే వాటన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంటే 2014 తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా రీడిజైనింగ్ పేరుతో రీడిజైన్ చేశారు. సో మొత్తంగా రీడిజైన్ చేసిన తర్వాత కూడా ఉన్న పాత ప్రాజెక్టులన్నీ కూడా అసంపూర్తిగానే వదిలేశారు అనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలంటే కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, కొన్ని రోజుల పాటు సమయం అనేది వృధా అవుతుంది. సో అలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఆపేసి కొత్త ప్రాజెక్టులు రీడిజైన్ చేశారంటూ కూడా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. సరే, రీడిజైన్ చేసిన తర్వాత కూడా అనుకున్న ప్రాజెక్టులన్నీ కూడా సవ్యంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లట్లేదు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే ఎక్కువగా దృష్టి సారించింది. సో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రాష్ట్రం మొత్తానికి కూడా లబ్ధి ఇవ్వాలి అనే కారణంతో తెలంగాణ సర్కార్ అయితే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేసింది. సో ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం గురించి తీసుకుంటే మొత్తంగా ఈ ప్రాజెక్టు నుంచి ఉన్న 33 జిల్లాల్లో కూడా 20 జిల్లాలకు నీటిని అందించాలి, సాగు, తాగునీటి అవసరాలు కూడా తీర్చాలనే ఒక ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. సో మొత్తంగా 2025 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం ఒక 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి. సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనుసంధానాలన్నీ కూడా ఒక 7 వరకు కూడా అనుసంధానాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే మేడిగడ్డ నుంచి అటు శ్రీరామ్ సాగర్ వరకు కూడా మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వాటర్ అందించాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది, పూర్తి స్థాయిలో ప్రజలకు ఇది ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది అనే ప్రశ్న అయితే వస్తుంది. ఎందుకంటే తరచూ ఏవైతే ప్రాజెక్టుల నిర్మాణం అనుకున్నారో వీటికి సంబంధించి అనేక రకాల సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. మరోవైపు నిధుల లేమి కూడా వెంటాడుతోంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను వదిలేసి కేవలం కేసీఆర్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రమే దృష్టి పెట్టారని చెప్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మంత్రి హరీష్ రావు ఉన్న సమయంలో కాస్త శరవేగంగా, జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కాస్త పనులు శరవేగంగా కొనసాగాయి. సో లింక్ 1, 2కి సంబంధించి పనులన్నీ కూడా పూర్తయినప్పటికీ కూడా మిగతా ఇంకా జరగాల్సిన పని 80% వరకు ఉంది. సో నిర్మాణ వ్యయం దాటిపోతుంది. 80,000 కోట్ల నుంచి ఇది నిర్మాణ వ్యయం ఏ స్థాయికి వెళ్ళిపోతుంది, పూర్తయ్యేసరికి రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్డీని తట్టుకోగలదా లేదా అనే ఒక సందేహం అయితే కలుగుతోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎక్కువగా టార్గెట్ చేయడంతో అటు దక్షిణ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సాగు నీరు అందక ఏవైతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్, రిజర్వాయర్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తిగా ఎక్కడివక్కడ ఆపేశారు. దీంతో ఏమవుతోందంటే కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎప్పుడు చేపడతారో అనే ఒక డైలమా ప్రజల్లో ఉండగా ఈ పాత ప్రాజెక్టులకు ఒక 1000 కోట్ల రూపాయలు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులన్నింటినీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసి 20,000 కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టులు చేపడతామంటూ ముందుకొస్తే రైతాంగం లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇవన్నీ కూడా పేపర్ల వరకు పరిమితం అవుతాయి తప్పిస్తే వాస్తవ రూపం వచ్చేసరికి నిజంగా ఇవి కార్యరూపం దాలుస్తాయా అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ఏదేమైనా ఒక నీటి ప్రాజెక్ట్ అంటే అది సాధారణంగా మామూలు విషయం కాదు. ఎందుకంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి చూసుకుంటే మనం చాలా పెద్ద ప్రాజెక్ట్స్, కొన్ని వందల ఏళ్ల పాటు నిర్మించిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ ప్రాజెక్టుల విషయానికి వస్తే కనుక ప్రభుత్వం అనుకున్న లక్ష్యంతో ముందుకు వెళ్ళగలుగుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా ప్రాజెక్టులు, డిండి, ఇంకా పాలమూరు ఎత్తిపోతలు, అలాంటి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సకాలంలో ప్రభుత్వం పూర్తి చేయగలుగుతుందా? సాగునీరు కానీ తాగునీరు కానీ అందించే ప్రయత్నం చేస్తుందా? ఉన్న ప్రధానమైన గోదావరి, కృష్ణ ఈ రెండు నదులకు సంబంధించి నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుందా అనే అనుమానం కలుగుతోంది. పర్టికులర్గా ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఈ కాళేశ్వరం అనేది ఎత్తిపోతల ద్వారా జరుగుతుంది కనుక దీనికోసం ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఎక్కువగా వినియోగం అవుతోంది. సో ప్రాజెక్టు అనుకున్న దానికంటే కూడా ఏదైతే అనుకుంటున్నామో బెనిఫిట్ వాల్యూ కంటే కూడా కన్స్ట్రక్షన్ కోసం వాల్యూ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు అని కొంతమంది విమర్శిస్తూ ఉంటే ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం తనదైన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
మొత్తంగా చూసుకుంటే తెలంగాణ సర్కారు పాలనలోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత ప్రాజెక్టుల పేరుతో రీడిజైన్ పేరుతో అద్భుతాలు అయితే చూపించారు, కానీ ఎక్కడా చుక్క నీరు అందుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదు. దీనిపైన మనం నీటిపారుదల రంగ నిపుణులు ఉన్నారు, ముగ్గురు, వారితో మాట్లాడదాం. ఎస్, నల్లవెల్లి రంగారెడ్డి గారు ఉన్నారు, నీటిపారుదల నిపుణులు. నమస్తే రంగారెడ్డి గారు. అలాగే సత్యరెడ్డి గారు ఉన్నారు, ఈయన కూడా నీటిపారుదల రంగ నిపుణులు. సత్యరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. ఎస్, ఇంకా వంగవీటి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు, ఈయన కూడా నీటిపారుదల రంగ నిపుణులు. ఎస్, నమస్తే సార్. ఎస్, రంగారెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి సార్. ఒక కంట పన్నీరు మరో కంట కన్నీరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కేసీఆర్ చెప్తున్న మాటలు, రీడిజైన్ సమయంలో ఆయన పెట్టిన ఆశలు ప్రజలు విని అద్భుతంగా నీరు వచ్చేస్తుంది తెలంగాణకు, సో గోదావరి నీటినంతా ఒడిసిపట్టేస్తారు, కృష్ణానది నుంచి వచ్చిన వాటర్ని ఒడిసిపట్టేసి ప్రజానీకానికి పుష్కలంగా నీరు అందిస్తారని చెప్పి నమ్ముతున్నారు ప్రజలు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. సో చెప్పండి, రీడిజైన్ చేసిన తర్వాత ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉందంటారు ప్రాజెక్టులు? కరెక్టే అమ్మా, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో కొన్ని మాన్యువల్స్ ఉంటాయి, దాని ప్రకారం పోవాల్సి ఉంటుంది మనము. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ప్రజల డిమాండ్ చాలా ఉన్నది, అవసరాలు చాలా ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం దగ్గర నిధుల లేమి నుండి అన్ని ప్రాజెక్టులు సకాలంలో కంప్లీట్ కాకపోవడం అది వాస్తవం. ఎవరేం చెప్పినా చెప్పకున్నా గోదావరి మీద, కృష్ణా మీద ఇంకా ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ స్టేజ్ లో ఉన్నాయి. మోస్ట్ ప్రాబ్లీ ఒక 60% ప్రాజెక్ట్స్ అయిపోయినాయి, ఇంకా 40% ఇన్కంప్లీట్లే ఉన్నాయి. ఇన్కంప్లీట్ ఉన్నప్పుడు మొత్తం ఆయకట్టుకు నీళ్లు సరిపోవు కదండి, దాన్ని మనము సర్దిద్దుకునే అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం ఒక కరెక్ట్ వాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళకు ఆతృత ఉంటది, నీళ్లు అందియాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది అని. వచ్చిన ఇబ్బంది అంతా ఏంటంటే ఈ బ్యూరోక్రాట్స్ ఉన్నారు కదమ్మా, ఈ బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్ ను తప్పుదో పట్టిస్తారు, ఇంజనీర్స్ ను పనిచేయనియరు సరిగా. అక్కడ పెద్ద లోపం జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని గమనించాలి. ఇది ఈ రోజు సమస్య కాదు, ఎప్పుడు ఇదే సమస్య. ఈ బ్యూరోక్రాట్స్ సరైన ఇన్ఫర్మేషన్ పొలిటీషియన్స్ లేరు, ఇక్కడ ఇంజనీర్లు పనిచేయలేరు. అసలు మనకు ఉన్నది ఏందమ్మా, 1,50,00,000 ఎకరాలని అంటున్నారు. 1,50,00,000కి ఎన్ని ఎకరాలు పడుతుంది ఈ రోజు? మనం ఇప్పుడు ఈ రోజు కంప్యూటర్ యుగంలో పాత రోజుల్లో మేము మైనర్ ఇరిగేషన్ లో చేసినప్పుడే సర్వే నెంబర్ వైజ్ ఆయకట్టు తయారు చేశాను. ఈ రోజు వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఈ సర్వే నెంబర్కి మేము నీళ్ళు ఇస్తున్నాము, ఈ డిస్ట్రిబ్యూట్ లో నీళ్ళు ఇస్తున్నాము, ఈ ఫీల్డ్ కెనాల్ నీళ్ళు ఇస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ కింద సర్వే నెంబర్ వైజ్ ఎందుకు డిక్లేర్ చేస్తలేరు? ఏదో లంసం చెప్తారు, గోదావరిలో 18 లక్షలు వారిస్తున్నాము, కృష్ణాలో 15 లక్షలు వారిస్తున్నాము. ఆయకట్టు రౌండ్ ఫిగర్ చెప్తారు కానీ కరెక్ట్ ఫిగర్ బయటికి చెప్తలేరు వీళ్ళని. ప్రజలను దాంట్లో పెద్ద మొబైల్ ఇది ఉన్నది, ఆఫీసర్స్ కొంతమంది, దాన్ని కొద్దిగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రాజెక్ట్స్ అయితే ఇంకా చాలా కంప్లీట్ చేసేది ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తామా మీకు, ఓవర్ ట్యాంక్స్. ఇప్పుడు ఒక ఊరికి నీళ్లు సప్లై చేయాలంటే ఓవర్ ట్యాంక్ కడితే సరిపోతుందా? ఓవర్ ట్యాంక్ లో నిండా ఇప్పుడు మనకు పాలమూరు ప్రాజెక్ట్స్ కానీ గోదావరి ప్రాజెక్ట్స్ కానీ అన్ని మెయిన్ కండ్యూట్స్ అయిపోయినాయి, కానీ నీళ్ళు ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేని పొలాలకు నీళ్ళు పోవు కదమ్మా. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఓవర్ ట్యాంక్ వెళ్ళి ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తే కదా పర్పస్ సాల్వ్ అయ్యేది. కనుక ఈ రోజు పెద్దగా ఆయకట్టు ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు నింపడం వల్లనే ఆయకట్టు డెవలప్ అవుతుంది, కానీ డైరెక్ట్ ఇరిగేషన్ చాలా తక్కువ అవుతున్నది. మీకు ఇంకోటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు బోర్వెల్స్ ఉన్నాయి. బోర్వెల్స్ ఇంకా 30-35 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి తెలంగాణలో. మరి ప్రాజెక్టులన్నీ నిండా నీళ్ళు వారిస్తే 35 లక్షల బోర్వెల్స్ ఎందుకు నడుస్తున్నాయండి? దానికి దగ్గర 4,000 మెగావాట్ పవర్ కన్జ్యూమన్ అవుతున్నది. ఎందుకు అవుతున్నది మరి? వల్ల కొద్దిగా ఈ బ్యూరోక్రాట్స్ మొత్తము ప్రభుత్వానికి సరైన నివేదిక చేయాలి, ఆ ఇంజనీర్స్ సరిగా పనిచేయడానికి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవాళ చాలా లొసుకులు ఉన్నాయి. ఎన్ని రోజులన్నీ మభ్య పెడతాం మనం ప్రజలను? చాలా రోజులు మభ్య పెట్టడం. కనుక ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కరెక్ట్గా ఒక మన బడ్జెట్కు తగ్గట్టు అన్ని ప్లాన్ చేసుకొని వర్క్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా అవసరం ఉన్నది. తెలంగాణలో ఇంకా చాలా చేసేది ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఓకే సార్, ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఒప్పుకోదగ్గ నిజం ఇది. సో ఇప్పటికొచ్చి కేవలం ఒక 20% పనులే పూర్తయ్యాయి. సో 80,000 కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం దిగింది. 2025 నాటికి ఇది ఏమైనా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పుడు నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరము యాజ్ ఆన్ టుడే 125
1.25 lakh crores అగ్రిమెంట్స్ ఉన్నాయి ఈ రోజు. దానికి ఖర్చు పెట్టింది అంతా 75,000 కోట్లు 80,000 కోట్లు ఖర్చు పెట్టింది. అంత ఇంకా 45,000 కోట్లు ఖర్చు పెట్టింది. దేనికి ఖర్చు పెట్టాలి? డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఖర్చు పెట్టాలి దానికి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేదు, నీళ్ళు ఎట్లా పోతాయి పొలాలకు? ఓన్లీ మేము ఏం చేస్తున్నాం అంటే కృష్ణాలు కానీ గోదావరిలో కానీ ఓన్లీ చెరువులు నింపడం జరుగుతున్నది. ఆ చెరువులు నింపేది ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ లో రావవి. ఏదో సర్ప్లస్ కొద్దిగా బోనస్ గా మనం చెరువులు నింపుతున్నాం. చెరువులు మనకు దగ్గర 275 TMC చెరువులు ఉన్నాయి మనకు ఇప్పుడు కృష్ణాల గోదావరిలో రెండు కలుపుకొని. మనకు అదృష్టం ఏంటంటే ఈ మెయిన్ ప్రాజెక్ట్ లో నీళ్ళు మెయిన్ కండ్యూట్లకు వెళ్ళి డైరెక్ట్ చెరువులకు ఇస్తాం. డిస్ట్రిబ్యూషన్ వరకు ఎప్పుడైతే కంప్లీట్ కాదో అంతవరకు ఈ ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నట్టే. ఈవెన్ రైట్ సార్. సత్యరెడ్డి గారు చెప్పండి సార్. మామూలుగా వాటర్ అనేది గ్రావిటీ ద్వారా వాటర్ క్యాచ్ చేయడం కన్నా కూడా ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుంది, ఎలక్ట్రిసిటీ ఇలాంటివన్నీ కూడా అధిక వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టులు. అందుకని గత ప్రభుత్వాలు వీటి జోలికి వెళ్ళలేదు. కానీ కేసీఆర్ సర్కారు తీసుకున్న పెద్ద ప్రాజెక్ట్నే మొత్తం ఎత్తిపోతల పథకం కింద తీసుకువెళ్తోంది. ప్రతి లింక్లో కూడా ఎత్తిపోతలు జరిగితే తప్పిస్తే నీరు పూర్తి స్థాయిలో ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులోకి వెళ్ళే అవకాశం లేదు. సో ప్రాజెక్టు పూర్తయినా కూడా దీని మెయింటెనెన్స్ భారం కూడా ఎప్పటికీ ఉంటుంది. భవిష్యత్ తరాల వరకు కూడా మెయింటెనెన్స్ భారం కూడా పడుతూనే ఉంటుంది ప్రభుత్వం పైన. సో ఒకటి చెప్పండి, ఒక ప్రాజెక్ట్ అనుకునేటప్పుడే అది ప్రజలకు ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ నుంచి కొన్ని వందల ఏళ్ల పాటు అది ప్రజలకు ఉపయోగపడాలి తప్పిస్తే దాని మెయింటెనెన్స్ ఖర్చులే ఎక్కువైపోతే అది రాష్ట్రం మీద ఒక రకంగా బడ్డెను పడే అవకాశమే కదా. సో భవిష్యత్ తరాలకి ఇదేమో ఉపయోగపడే ఆలోచనే అంటారా? సత్యరెడ్డి గారు మేడం, హలో చెప్పండి సార్. ఐఎమ్ ఆడిబుల్? ఎస్ సార్, వినిపిస్తుంది. చెప్పండి. నేను అడిగింది వినిపించిందా సార్? అందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టు ఇప్పుడు తెలంగాణ డక్కను అది 2 నదులు కూడా కిందికున్నాయి, మన భూములు పైకున్నాయి కాబట్టి లిఫ్ట్ అనేది కంపల్సరీ. గ్రావిటీ ద్వారా నామినల్ ఆయకట్టుకి నీళ్ళు వస్తాయి. ప్రీ క్యాచ్మెంట్ తో వచ్చే నీళ్లతోని ఎగ్జిస్టింగ్ రిజర్వాయర్ల ద్వారా ఆయకట్టు ఏదైతే ఇదివరకు గత 45 సంవత్సరాలు చేస్తున్నామో అది సంపూర్ణంగా అన్ని జిల్లాలకు అది స్ప్రెడ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నదో ప్రపోజల్స్, లిఫ్ట్ ప్రపోజల్స్, అది అనివార్యం. తప్పనిసరిగా లిఫ్ట్ ద్వారా మనం నీళ్ళు తీసుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు దానికి ఆయకట్టుకు ఇంకా కావడం లేదు కాబట్టి ఆయకట్టు నీళ్ళు రావడం లేదు, ఓన్లీ అడ్వర్స్ అయినాయి అంటున్నారు. దాని వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఈ కరోనా రావడం ఒకటి, అంతకంటే ముందు వర్క్స్ కూడా తెలంగాణ ఏర్పడ్డది బ్యాక్వర్డ్ ఏరియా అని ఆంధ్రప్రదేశ్ లో మనకు అన్యాయం జరిగిందని. ఇప్పుడు అవన్నిటిని కూడా ఒకటేసారి తీర్చడం అనేది ఏ ప్రభుత్వానికైనా చాలా ఇబ్బందికరమే. అయినా కానీ కూడా నీటిపారుదలకు చాలా ప్రాముఖ్యతనిచ్చి టేకప్ చేయడం జరిగింది. పాత ప్రాజెక్టులు కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో తీసుకున్న ప్రాజెక్టులు కూడా బ్యాలెన్స్ వర్క్స్ కూడా సరే కొంచెం వెనక ముందు మళ్ళీ రీడిజైన్ అవన్నీ చేసుకొని చేయడం జరిగింది. చాలా వరకు అవి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త వర్క్స్ అయితే ఉన్నాయో కాళేశ్వరం, మన పాలమూరు రంగారెడ్డి, వాటికి కూడా నిధుల కొరత ఏర్పడ్డది. ఎందుకంటే ఎట్ ఏ టైం హైదరాబాద్ డెవలప్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్, మన హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, రోడ్స్ కానీ, ఇరిగేషన్ అన్ని టేకప్ చేయడానికి కొన్ని లక్షల కోట్లు కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా టేకప్ చేయడానికి, దానికి తోడు సంక్షేమ పథకాలు, ఇప్పుడు బీద వాళ్లకు పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కళ్యాణం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సమతూకంగా తీసుకుంటూ ముందుకోవాలి. కాబట్టి మనకు సపరేట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ వైజ్ అలాట్మెంట్ కాక కూడా కొన్ని పనులు కుంటుపడ్డాయి. రెండవది ఏంటంటే గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కొందరు వెళ్ళారు, దాని వల్ల కొంచెం డిలే అయింది పాలమూరు రంగారెడ్డి లాంటివి. ఇవన్నిటి అధిగమించి ముందుకు పోతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్న టైంలో కంప్లీట్ కావడం లేదు. ఇప్పుడు 80,000 crores వరకు మన కాళేశ్వరంలో పనులు జరగడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఇంకా 35-40% మెయిన్ ఫీల్డ్ ఛానల్స్ ఇరిగేషన్ ఇవ్వడానికి ఆయకట్టు కెనాల్స్ చేయాల్సి ఉంది. దాని ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కూడా ఉన్నది. సరే, ఇవన్నీ కూడా
చేయడానికి 1 by 1 చేయొచ్చు, కానీ బడ్జెట్ కంటే మించి వర్క్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ గ్రౌండ్ చేయడం వల్ల కొంచెం డిలే అవుతున్నది. దాంట్లో గవర్నమెంట్ అట్లా ఒకటేసారి టేకప్ చేయకుండా పేదడి వైలకు వస్తే మంచిగా ఉండేది. అయినా కానీ కూడా ఇరిగేషన్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు, బడ్జెట్ లోకి ఎక్కువ పెట్టారు, ప్లస్ లోన్ తీసుకుంటున్నారు, అవన్నీ బాగానే ఉన్నది. సపరేట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ కింద ప్రతి స్టేట్ కు ఇవ్వడం అనేది ఆనవాయితీ. మనకు ఏ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయలేదు. దానికి ఏదో డిపిఆర్ ఇవ్వమండి అంటున్నారు. డిపిఆర్ ఇవ్వడానికి టైం పట్టదు, విత్ ఇన్ 1 month లో కూడా డిపిఆర్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు హామీ ఇస్తే అవన్నీ కూడా అవుతాయి, కానీ హామీ ఇవ్వడం లేదు. ఇది జరుగుతున్నది. ఇప్పుడు లిఫ్ట్ అనేది దానికి ఇంకోటి మేము రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫు నుంచి నేను ప్యాటర్న్ అందులో ఒకటి ప్రపోజల్ మేము తయారు చేస్తున్నాం. ఏది సోలార్ పవర్ ప్రొడక్షన్ ఉన్న మన చెరువులు, ప్రాజెక్టులు, కెనాల్స్ మీద ఇప్పుడు సోలార్ పవర్ జనరేషన్ ఒక 20,000 వస్తున్నది. 20,000 మెగావాట్ ప్రొడక్షన్ చేయడానికి వీలైతుంది. అయితే అక్కడ ఏమైతుందంటే చాలా చీపులు అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ కాస్ట్ లేదు, అంతా గవర్నమెంట్ ల్యాండ్సే కాబట్టి, ఎందుకంటే ప్రాజెక్టు, ట్యాంక్స్, కెనాల్స్. రెండవది ఇప్పుడు ప్యానల్స్ ఏదైతే ఉన్నదో సోలార్ కు అవి రేటు కూడా తగ్గుతున్నది డే బై డే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక 25,000 to 30,000 crores పెట్టుకుంటే 20,000 మెగావాట్ పవర్ జనరేషన్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు వస్తుంది. దాని ద్వారా 12,000 మెగావాట్లు ఆల్ లిఫ్ట్స్. కరువులో ఇవన్నీ వాడతాం, ఇప్పుడు ఉన్నవన్నీ ప్రతి సంవత్సరం వాడాల్సిన అవసరం లేదు. అవి మనం ప్రొవైడ్ చేసుకున్నాం అంతే, అవసరాన్ని బట్టి వాడుకుంటాం. ఫుల్ వాడుకుంటే అక్యూట్ కరువు వచ్చినప్పుడు 12,000 మెగావాట్ల కరెంట్ మనకు అవసరం. 30,000 కోట్ల ఛార్జెస్, 25 నుంచి 30,000 కోట్ల ఛార్జెస్. ఒక సంవత్సరం కరెంట్ బిల్స్ పెడితే మనకి సోలార్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతుంది. ఆ ప్రపోజల్ గవర్నమెంట్ పంపుతున్నాం. అది అప్రూవల్ అయితే ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో మనకు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతుంది. 8,000 మెగావాట్లు మిగిలితే మెయింటెనెన్స్ కూడా O&M కూడా సరిపోతుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాము. అదొకటి చేసినాడు. ఈ లిఫ్ట్ ఛార్జెస్ కూడా రైతులకు బాధ ఉండదు, గవర్నమెంట్ బాధ ఉండదు. ఇవన్నీ కూడా జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అనుకున్న దాని ప్రకారం కంటే గ్రౌండ్ చేసిన వర్క్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కువైనాయి కాబట్టి. ఒకటి చెప్పండి సార్, ప్రాజెక్టుల నిర్మాణం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అది సజావుగా కొనసాగిందా, లేకపోతే బైఫర్కేషన్ తర్వాత ఆ ప్రాజెక్టులు రీడిజైన్ తర్వాత కాస్త నెమ్మదించిందా? ఏం చెప్తారు? అప్పట్లోనే తెలంగాణకు కాస్త వాటర్ అనేది ఇప్పుడు అసలు ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి, సినిమా చూపిస్తున్నారు తప్పిస్తే నీటి చుక్క రావట్లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఏదైతే టేకప్ చేశారో అదే ఇప్పుడు మన ప్రాణహిత చేవెళ్ళ వితౌట్ లిఫ్ట్ అది వాళ్ళు ఓన్లీ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు, వర్క్ స్టార్ట్ చేశారు. కానీ వితౌట్ లిఫ్ట్ మనకు వచ్చే ఆస్కారం లేదు. సిడబ్ల్యూసి వాళ్ళు ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేశారు రీసబ్మిట్ చేయమని. అప్పుడు అన్ని తీసుకొని మేడిగడ్డ దగ్గర అవైలబిలిటీ ఉంది, 300 మెగా మన టీఎంసీ వాటర్ అవైలబుల్ ఉంది అని చెప్పి అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రీడిజైన్ చేయడం వల్ల అప్పుడు టేకప్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు హరీశ్వర గారి అంటే ఒకటి సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతం అన్నది ఓకే, ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ అక్కడ క్యాచ్ అవుతుంది కాబట్టి అది ఓకే. ప్రాణహిత పాయింట్ కన్నా కూడా అనుకున్న దగ్గర కన్నా ఇప్పుడు ఇది ఎక్కడైతే భూపాలపల్లి అనుకుంటున్నారో ఇక్కడే కాస్త ఎక్కువ వాటర్ ఉంటుంది, సేకరించడం అనేది ఓకే. కానీ ఎత్తిపోతల ద్వారా అన్నది వ్యయంతో కూడుకున్న పని కదా అన్నది అంటున్నారు. సో నీటిపారుదల రంగ నిపుణుల సలహాలు తీసుకోవాలి అనేది అనివార్యము. తెలంగాణకు ఎత్తిపోతలు మస్ట్. దాని వల్ల కాస్ట్లీ ప్రాజెక్ట్ నో డౌట్. పర్ ఎకర్ యావరేజ్ తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, కానీ మనకు వేరే గత్యంతరం లేదు. మనం లిఫ్ట్ చేయాల్సిందే, దానికి తదనుగుణంగా దానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలా. అందుకొరకే సోలార్ పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ చేస్తే దీన్ని కంపెన్సేట్ అవుతుంది, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండవది ఏంటంటే లిఫ్ట్లు అనేది ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కానీ గతంలో టేకప్ చేయలేదు. లిఫ్ట్లు అనేది చాలా నామినల్. అది ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున చేయడం, అన్ని జిల్లాలను దృష్టిలో పెట్టుకొని సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని టేకప్ చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఉన్న ట్యాంక్స్, సోర్సెస్ వాటిని నింపడం జరుగుతుంది. నిజాం సాగర్, పోచంపాడు ప్రాజెక్టులకు ఇప్పుడు కాళేశ్వరం నుంచి నింపడం జరుగుతుంది. ఒకవేళ ప్రీ క్యాచ్మెంట్ ద్వారా రానప్పుడు షార్ట్ ఫాల్ను నింపడం జరుగుతుంది. దాని ద్వారా మన రైట్ సార్ పోచంపాడు ప్రాజెక్ట్ కింద సుమారు 20 లక్షల ఎకరాల ఆయకట్టు ఫస్ట్ 1-2 years నుంచి జరుగుతున్నది. అది చాలా శుభసూచకం. అదేవిధంగా నిజాం సాగర్ కూడా ఇప్పుడు అల్దివాగ్ నుంచి టెంపరీగా అరేంజ్ చేశారు, కానీ
తర్వాత దాన్ని సింగూరు ద్వారా పర్మనెంట్ గా మెదక్ నిజాం సాగర్ కూడా నిజామాబాద్ కూడా వీలవుతుంది. ఆ విధంగా కాకపోతే ఒకటి ఏదో డిలే అవుతున్నది. దాంట్లో డిలే కావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. బడ్జెట్ అనుకోండి, అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కోర్టు ఉన్నది, ట్రిబ్యునల్, వీళ్ళన్నీ కూడా చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నది. రైతులది కూడా సహకారం, ఎందుకంటే సరి అయిన గిట్టుబాటు ధర లేకపోవడం కూడా రైతులు నష్టపోతున్నారు. రైతులు వాళ్ళు బాధపడడం, అన్ని కారణాల వల్ల డిలే అవుతున్నారు. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అందరూ అంటున్నట్టుగానే ప్రాజెక్ట్ అయితే రీడిజైనింగ్ కానీ అంత అద్భుతంగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా అంత అద్భుతంగానే ఉంది. ఆలోచన వరకు ఓకే, కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావట్లేదు. ఎక్కడికక్కడ సమన్వయ లోపం కనిపిస్తోంది. పర్మిషన్స్ మొదలుకొని వివాదాలు కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు పనులు జరుగుతున్న చోట కూడా తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీనివల్ల అనుకున్న వ్యయం కన్నా కూడా రెట్టింపు వ్యయం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఆ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భరించగలుగుతుందా, అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతుందా అనే అనుమానం అయితే వస్తోంది. రాజన్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గురిబండగా భవిష్యత్తులో ఇది కనబడుతుంది. ఎందుకు అంటే వాస్తవంగా మన కొంతమంది నిపుణులు కానీ ఆ ఏరియాలో పనిచేసిన జిల్లా కలెక్టర్లు కూడా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, అది ఒక బోగస్ ప్రాజెక్టు. వాస్తవంగా ఏదైతే 200 టీఎంసీలు తోని సుమారు 20 లక్షల నుంచి 30 లక్షలు పారుదలని చూపెడుతుంది ఈ ప్రాజెక్టు కింద. అంతకు ముందే ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకముందు ఏదైతే చూపెట్టిన సాగు ప్రాంతం అంతా కూడా సుమారు 18 లక్షల ఎకరాలు ఈ రోజు బట్టి సాగైతున్నాయి ప్రాజెక్టు నిర్మాణం కాకముందే. అంటే ఈ 12 లక్షల ఎకరాలు సాగు కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు ప్రాణహిత చేవెళ్ళ వాస్తవంగా 30,000 కోట్లతో డిజైనింగ్ చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజున. దాంట్లో కమిషన్ రాదని ఉద్దేశంతో తర్వాత ఇబ్బందులు అయితే దానివల్ల మనకేం ఉపయోగం లేదనే ఉద్దేశంతో రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుని ఫస్ట్ 80,000 కోట్లు, తర్వాత 1,20,000 కోట్లు, తర్వాత 1,80,000 కోట్లు, ఈ రోజు 2 లక్షల కోట్లకు కూడా అయితే అనేది కూడా నమ్మకం కలగట్టే ప్రజలకి. టార్గెట్ అయినా 2025 పూర్తవుతుందా సార్, లేకపోతే 2030 అవుతుందా? మీరు అన్నట్టు నిర్మాణం ఏం 10ంతలైనా ఆశ్చర్యపోకర్లేదా? ఈ రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం. ఈ రోజులో మామూలు సామాన్యులకు ఇచ్చే సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రోజు ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 90% ఇస్తుంటే 10% కూడా ఇవ్వలేక ఈ రోజు మనకి కూడా ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంతవరకు వాళ్ళకి 6-7 వారాల నుంచి వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే ఈ పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయితే అనుకుంటే అది మన వయాసిస్లో ఎడారిలో వయాసిస్లో లాగానే కనబడే పరిస్థితి వచ్చింది. వాస్తవంగా 1 ఎకరానికి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అందరూ నిపుణులు. ఈ రోజు కాదు, ప్రాజెక్టు మీదైన కానించి ఈ రోజు వరకు కూడా నిపుణులు చెప్పేది ఏంటంటే 1 ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటిది ఉన్నావా కనిపిస్తుందా? హలో, 1 ఎకరానికి 50,000, దాంట్లో నుంచి వచ్చే పంట అందులో మిగిలేదు 20,000 పంట కోసం 50,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అంటే భవిష్యత్తులో ఇవాళ ఒక ట్రైన్కే 2 సార్లు 3 సార్లు ట్రైన్కే 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చింది. అంటే సార్ ఏదో బాగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రమో లేకపోతే బాగా ధనిక రాష్ట్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ని ఆరంభంలోనే బైఫ్రికేషన్ వెంటనే సీఎం కేసీఆర్ చేపట్టడం వల్ల ఇబ్బంది తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడే అంశం అయితే పెద్దగా లేదు అంటారు. ఎస్ సార్, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సారీ లక్ష్మీనారాయణ గారు
రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఇంకొక సందేహం నాకు. ఇప్పుడు ప్రాజెక్ట్ భారీగా తీసుకున్న సార్ వినిపిస్తుందా సార్? ఓకే ప్రాజెక్ట్స్ అవన్నీ భారీగా తీసుకున్నారు ఓకే. ఏవైతే కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయో భీమా కానీ ఇలాంటి కోయిల్ సాగర్ కానీ కలుపు ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడికక్కడ ఆపేశారు. కొన్ని 1,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులని ఆపేసి ఎప్పుడో భవిష్యత్తులో 20,000 కోట్లు పెట్టి పూర్తి చేస్తామని చెప్తే ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా అని చెప్పేసి ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కాళేశ్వరం తప్పిస్తే వేరే ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్లట్లేదు. దక్షిణ తెలంగాణ ప్రాంతం విషయానికి వస్తే కనుక పూర్తిగా అన్యాయమే జరుగుతోంది అన్నది ఆ ప్రాంత వాసులు చేస్తున్న ఆరోపణ. సో వారికి ఎప్పుడు న్యాయం జరగాలి? ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని రాష్ట్రం మొత్తం కూడా ఆర్థిక దివాలా తీసే పరిస్థితి ఏర్పడదు. ఏ సంక్షేమ పథకం కూడా భవిష్యత్తులో అమలయ్యే పరిస్థితి లేదుగా. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి పెట్టే ఆ పరిస్థితి ఏర్పడదు. ఈ రోజున ఏ చిన్న సంక్షేమ పథకం కూడా నిధులు లేవు ఇవాళ. అంటే ప్రజలకు ఉపయోగం లేకుండా 2 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. మరియు ప్రజలకి అందాల్సిన సంక్షేమ పథకాలు లేవు. మరియు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి రేపు బడ్జెట్లో విద్యుత్కే 20 నుంచి 30 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఇది పూర్తి అయితే 20 నుంచి 30 కోట్లు 30 కోట్లు 50 కోట్లు కూడా కావచ్చు. ఎందుకంటే విద్యుత్ ఎప్పటికప్పటికి భవిష్యత్ తరాలన్నీ కూడా ఈ భారం పట్టుకోవాలి, భారం మోయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కింద అయ్యే ఖర్చుని మొత్తం తెలంగాణ ప్రాంత రైతులందరూ భరించాలి. అంటే న్యాచురల్ గా ఆ గ్రావిటీ ద్వారా ఆ సాగయ్యే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద కానీ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు మన లెఫ్ట్ కెనాల్స్ నుంచి కానీ తర్వాత మొత్తం వాస్తవంగా గ్రావిటీ ద్వారా అయ్యే సాగు ఒక 20 నుంచి 30 లక్షల ఎకరాలు ఉన్నాయి. చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు ఇవన్నీ కదా. వీటి మీద అసలు ఖర్చే ఉండదు. వాటర్ ని స్టాగ్నేట్ చేసే సోర్సెస్ కాకుండా కొత్తగా ఎత్తిపోతల ద్వారా ప్లాన్ చేస్తున్నారు. ఈ రైతులు అంటే దక్షిణ తెలంగాణ రైతులు గ్రావిటీ ద్వారా సాగు చేస్తున్న ప్రాంతంలో పండించిన ఉత్పత్తి మీద వచ్చే ఆదాయం అంతా కూడా ఇప్పుడు కాళేశ్వరం రిజర్వాయర్ కింద ప్రాజెక్టు కింద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే వారి యొక్క భారం మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీకు ఒక్క నిమిషం నాకు అవకాశం అండి. వాస్తవంగా మనకి గోదావరి జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1400 టీఎంసీలు మనకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. కానీ ఈ రోజున ఆ ప్రాంతం ప్రకారంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ప్రకారంగా మనం సుమారు 680 టీఎంసీలే వాడుకుంటున్నాం. ఆంధ్ర తెలంగాణ ఏది మన 360 టీఎంసీలు తెలంగాణ, 320 టీఎంసీలు ఆంధ్ర. ఈ రోజున ఆ విధంగానే నదీ పరివాహక ప్రాంతం లెక్క వేసుకుంటే 1100 టీఎంసీలు గోదావరి ప్రాజెక్టు కింద మనకి కేటాయించబడాలి. వాస్తవంగా 300 చిల్లర ఆంధ్ర. కానీ ఆ పోలవరం డ్యాము రిజర్వాయర్ పూర్తి కాకముందే 320 టీఎంసీలు గోదావరి జలాలు ఆంధ్ర ప్రాంతం వాడుతున్నారు. ధవళేశ్వరం గాని అది ట్రిబ్యునల్ ఉంది. కృష్ణా జలాలకు సంబంధించి ఆ వివాదాలు నడుస్తాయి. ఇంకా ప్రస్తుతానికైతే బోర్డు పరిధిలోనే ఉంది. సో మళ్ళీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటం, దాని ఆ వివాదాల పరిష్కారం అవటం, ఇది మళ్ళీ ఇది కూడా సమయమే. అది కూడా కాలయాపన తీసుకుంటాం. ఇప్పుడు 300 టీఎంసీలు పోలవరం డ్యాము అంటే సుమారు 700 టీఎంసీలు 1400 టీఎంసీలో ఒక ఆంధ్ర ప్రాంతమే 700 టీఎంసీలు రేపు భవిష్యత్తులో వాడుకుంటే అంటే మిగతా 700 టీఎంసీలు ఎందుకు వాడుకోలేకపోతుంది? ఇవాళ శ్రీరామ్ సాగర్ సిరిటి నీళ్ళు ఇంతవరకు ఎన్ని 70 ఏళ్ళు అయింది, సుమారు 60-70 ఏళ్ళు. రైట్ సార్, మాట్లాడదాం. వేరే గెస్ట్ కూడా ఉన్నారు కదా మాట్లాడి. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే లక్ష్మీనారాయణ గారు. నమస్తే.
సార్ చెప్పండి సార్, మొదటి నుంచి కూడా మేము మొత్తం ప్రాజెక్టులు రీడిజైనింగ్ తర్వాత తెలంగాణకు వ్యయం ఎక్కువ పెరిగిపోయింది ప్రాజెక్టుల నుంచి వచ్చే అవసరాల కంటే కూడా అనే అంశంపైన మనం మాట్లాడుతున్నాం. ఇంకొకటి, ప్రాజెక్టుల నిర్మాణం అనేది ఎప్పటికి పూర్తవుతుందా అనే అనుమానాలు ఒకవైపు ఉంటే, ఈ ఏపీ ప్రభుత్వంతో ఉన్న గొడవలు కానివ్వండి, కృష్ణా జలాల విషయంలో కానివ్వండి, ఇటు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర వాడుతున్న నీటి విషయంలో కానివ్వండి, అన్ని అంశాలు కూడా ఎప్పటికి పరిష్కారం అవ్వాలి? తెలంగాణ ప్రజలకు ఏదైతే కేసీఆర్ చెప్తున్నారో నీటిని జలరాశిలాగా తెలంగాణ మార్చేస్తామని చెప్తున్నారు, ఇది ఎప్పటికి సాధ్యమవుతుంది? వాస్తవానికి ఈరోజు సెకండ్ జూన్ తెలంగాణ అవతరణ దినం కాబట్టి మరి ఈ అంశమే తీసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ కేసీఆర్ ఉద్యమం వల్ల రాలేదు, ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రాణత్యాగాలతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజల అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తుంది. అంటే మొదటి 5 సంవత్సరాలు పోయింది, రెండవ 5 సంవత్సరాలు పోయింది. ఏ ఆకాంక్షలు అయితే తెలంగాణ జరిగిన నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మాభిమానం, అంటే ఈ అంశాలపైన మనం తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాం. సరే, ఏ అంశం కూడా 5 అంశాలు కూడా ఇప్పటికీ తాకట్టు పెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాకట్టు పెట్టడం జరుగుతుంది. అయితే దాన్ని ఇప్పుడు అమరవీరులు వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. ఒక్కొక్క పరిస్థితి చూసుకుంటే సింపుల్గా ఇప్పుడు నియామకాలు తెలంగాణ రాకముందే దాదాపు 2.5 లక్షలు ఉండే. స్వయంగా మొన్న ప్రిన్సిపల్ కమిటీ, పే రివిజన్ కమిటీ, గవర్నమెంటేషన్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పింది. తర్వాత అవి ఫిలప్ చేయలేదు. తర్వాత తన మొదటి అసెంబ్లీ 2015 నాడు 107,000 ఫిలప్ చేస్తాను గవర్నమెంట్ జాబ్స్, అవి ఫిలప్ చేయలేదు. 191,000 ప్రిన్సిపల్ కమిటీ, పే రివిజన్ కమిటీ చెప్పింది, అది ఫిలప్ చేయలేదు. కంటితోడు చేరవో 80,000-90,000 ఇస్తా అంటుండే. ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయ్యారు నియామకాలలో. ఓకే సార్, నిధులు, నియామకాలు, నీళ్ళు అన్నారు, అవేవి జరగట్లేదు. సరే సరే సార్, ఇది ఒక పర్టికులర్ డిబేట్ కాబట్టి ఈరోజు మనం ప్రాజెక్టుల అంశమే తీసుకున్నాం కాబట్టి ఆ ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడదాం సార్. ఎందుకంటే ఏ అంశంలో అటు రైతులు, మీరు అన్నట్టుగా నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు ఎవరు కూడా ప్రభుత్వం పట్ల అంత అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రాజెక్టుల అంశం తీసుకున్నాం కనుక ఒకటి సార్, కాళేశ్వరం గురించి అందరూ మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతలు కానీ, జోరాల ప్రాజెక్టు కానీ ఉంచాల్సిన కెపాసిటీకి, ప్రజలకు ఉపయోగపడే కెపాసిటీకి అసలు కంపారిజన్ లేదు. కొద్ది వాటర్ని ఇచ్చేయడం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్పగలరా? అక్కడికే వస్తున్నా నేను. ఇక్కడ చేసిన పొరపాటు అంటే కేసీఆర్ ఎక్కడైతే జలాల వినియోగంలో తెలంగాణకు జరిగిన అన్యాయము, కృష్ణా జలాల మీద వివక్షత. మనం నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్ళు అంటేనే కృష్ణా జలాల మీద వినియోగం చేసుకుంటలేదు. దక్షిణ తెలంగాణ ఒక జిల్లానేమో ఫ్లోరైడ్ తో బాధపడుతుంది, ఒక జిల్లానేమో వలస జిల్లా ఉంది, రంగారెడ్డి జిల్లా డ్రాట్ ఉంది. ఈ 3-4 జిల్లాల యొక్క డ్రాట్ ఇవన్నీ పరిస్థితులను నివారించడానికే కృష్ణా జలాలు వినియోగించుకుంటలేము. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాలను మనకు రావాల్సిన వాటా వినియోగించుకుంటున్న ఉద్దేశంతోనే తెలంగాణ మనం పోరాటం చేసినాం. మరి పోరాటం చేసిన 8 సంవత్సరాలలో ఈయన కేసీఆర్ పాలన ఏమన్నా దానికి సమోజ్జీగా ఉన్నదా? లేదు. ఈయన ఏం చేసిందంటే తన ఫామ్ హౌస్ కు నీళ్లు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 120,000 కోట్లు ఆడ ఖర్చు పెట్టడం జరిగింది అని, అందులో ఒక 20% కూడా ఇక్కడ పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేదు. అయితే మొదటి ఈయన కంప్లీట్ చేసినట్టుంటే చంద్రబాబు మధ్యన వీళ్లకు ఉమాభారత్ దగ్గర పోయిన 2015 నాడే, నువ్వు అది పాలమూరు రంగారెడ్డి కడుతున్నావు అంటే, నువ్వు ముచ్చుమర్రి కడుతున్నావు అంటే, ఇద్దరు ఉమాభారత్ దగ్గర అనుకొని వచ్చిరు. నువ్వేముంది, నువ్వు పట్టుసీమ కడుతున్నావు, ముచ్చుమర్రి కడుతున్నావు, మేము పాలమూరు రంగారెడ్డి డిండి కడుతున్నావు అంటే ఇద్దరు అక్కడ కాంప్రమైజ్ గా వచ్చేసిరు. వస్తే కనీసం మంచిగా మొదటి 5 సంవత్సరాలు అవకాశం ఉండే, ఎవ్వరు ఏమనకుండా ఏం చేసిండు. జగన్తో నేను ఏం దోస్తానం చేస్తుండో గానీ తెలంగాణ రాకముందు ఏ వివక్షత కొనసాగుతుందో దానికి ఎక్కువ వివక్షత అవుతుంది ఇప్పుడు. మరి వివక్ష నిర్వహించే వినియోగ సామర్థ్యం లేదు. తెలంగాణ రాకముందు మనం దాదాపు 600 టీఎంసీలు వాడుకోవాలి కృష్ణా జలాలలో. ఇవాళకి 300 కూడా వాడుకున్న స్తోమతలో మనం 8 ఏళ్ల తెలంగాణలో మనం చేరుకోలేదు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే వాళ్ళకు రావాల్సింది దాదాపు 300 టీఎంసీలే లెక్క ప్రకారం. వాళ్ళు 600-700 టీఎంసీల వినియోగ సామర్థ్యంలో వాళ్ళు కొనసాగుతున్నారు. మన ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మన వినియోగ సామర్థ్యం పెంచుకొని ఉన్నట్టుంటే ఇక్కడ కారణం జరుగుతుండే కదా. దాదాపు మహబూబ్నగర్ జిల్లా 35 లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఉంది.
20 లక్షల ఎకరాలు. అవును సార్, అక్కడ గ్రావిటీ త్రూ ప్రాజెక్ట్స్ నిర్మాణం అనేది జరుగుతుంది ఏపీకి. బట్ తెలంగాణకు అలాంటి పరిస్థితి లేవు కదా. ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే చేపట్టాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే మెయింటెనెన్స్ వ్యయం. లిఫ్ట్ ఇరిగేషన్ అయినా కూడా ఏదైనా అన్ని అవే కదా సార్. పాలమూరు ఎత్తిపోతల పథకమే, జోరాల అదే, కాళేశ్వరం అదే, అన్ని ఎత్తిపోతల పథకాలు. ఎత్తిపోతల పథకాలు అంటే ఇంకా భవిష్యత్ తరాల వరకు వ్యయం ఉన్నవే. సో ఆలోచన వరకే కానీ ఆచరణ లేదన్నది స్పష్టమవుతుంది మీ మాటలు. మళ్ళీ మాట్లాడదాం సార్, మళ్ళీ మాట్లాడదాం. మాట్లాడదాం సార్. మనకు ఏరియా జాగ్రఫికల్ గా చూసుకుంటే తెలంగాణ లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి జలాలు వాడుకోవాలన్నా కృష్ణా జలాలు వాడుకోవాలన్నా లిఫ్ట్ ఇరిగేషన్ ఆప్షన్. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వినియోగ సామర్థ్యము వాళ్ళకేమో గ్రావిటీలో వెళ్ళిపోతాయి ఆంధ్ర వాళ్ళకు, మనకేమో లిఫ్ట్ తప్పదు. ఆ లిఫ్ట్ స్కీమ్ అయినా ఎస్ఎల్బిసి ఉంది, మన గ్రావిటీ ద్వారా వస్తుంది. దాదాపు సంవత్సరానికి 40 టీఎంసీల నీళ్లు గ్రావిటీ ద్వారా కంప్లీట్ చేసుకుంటే వచ్చేస్తుండే. 40 టీఎంసీలు అంటే సంవత్సరానికి 1200 కోట్లు. మరి నువ్వు ఏం చేసినావు? ఎస్ఎల్బిసి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి కదా. సంవత్సరానికి 1200 కోట్లు వాల్యూ ఆఫ్ వాటర్ మనం లాస్ అవుతున్నాం కదా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు. ఆ సోయి ఉండాలి కదా ఈయనకు. అదే సార్, ఇప్పుడు ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయని చెప్పుకుంటున్నాం ప్రాజెక్ట్, పర్టికులర్గా జోలార్ గురించి తీసుకుంటే కనుక, జోరాల్ది. సో అది పర్టికులర్గా చూసుకుంటే కొన్ని పాలమూరు, రంగారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించి అయితే కొన్ని 3-4 జిల్లాల వరకు ఉపయోగం ఉంటుంది కదా. అసంపూర్తిగా ఉన్న ఈ భీమా, నెట్టింపాడు, కోయిల్ సాగర్ వీటినైనా పూర్తి చేస్తే ఇవి కేవలం ఒక 1000 కోట్లు 2000 కోట్లతో అయిపోయే ప్రాజెక్టులు. కొంత సమయం వరకు అయితే ప్రజలకు ఉపయోగపడతాయి కదా. వాటన్నిటిని ఆపేసి కేవలం కాళేశ్వరం పైన టార్గెట్ చేయటం వల్ల ఇటు సమయం వృధా అవుతుంది, వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా. లేలే కాళేశ్వరం మీద అనుమతులు ఉన్నాయి, అది అయిపోయింది. ఇక్కడైతే మరి నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి 4 గేట్ల నుంచి 14 గేట్లు చేసిననే తెలంగాణ మూవ్మెంట్ పోతిరెడ్డిపాడు ఉద్యమం నడిచింది. సరే మనం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ 10 గేట్లు అదనంగా ఎట్లా విస్తరిస్తుంటావు? మరి నువ్వేం చేసినావు? పోయి ఒక సూట్ వేయాల్సిందే కదా, ఆపవలసింది కదా. అక్రమ ప్రాజెక్ట్ సర్ప్లస్ వాటర్ మీద నువ్వు ఎట్లా తీసుకుపోతావు? ఆంధ్రాకు అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోతావు కదా, అవుట్ ఆఫ్ బేసిన్ ఎట్లా తీసుకుపోతావు? మరి తెలంగాణలో ఉన్న ఇప్పుడు సేద్య భూమి ఉంది 35 లక్షల ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లా ఉంది 20 లక్షలు, నల్గొండ ఉంది 14 లక్షల ఎకరాలు, అది రంగారెడ్డి జిల్లాలో. మరి ఈ జిల్లాలు మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లా తీసుకుపోతారు? ఈయన సుప్రీంకోర్టు ఎందుకు పోయలే? ఈ జగన్తో కుమ్మక్క అయిండు అంటే ఆయన జగన్తో కుమ్మక్క అవడానికి మనం తెలంగాణ తెచ్చుకున్నామా? పోనీ వినియోగ సామర్థ్యం మనం 300 కూడా దాటలేం కదా. ఇప్పుడు 8 ఏళ్ల నుంచి 300 కూడా దాటలేము. అంటే అదే పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల కోసం కాకుండా వారి పాకెట్స్ నిండడం కోసం ఈ ప్రాజెక్టుల రూపంలో అన్నది వాస్తవం అనేది ఒప్పుకుంటున్నారు. రైట్, మాట్లాడదాం సార్. రంగారెడ్డి గారు చెప్పండి. ఇంకొకటి, శ్రీశైలం బ్యాక్ వాటర్ ఒకటి ఇష్యూ ఒకటి వస్తుంది. ఈ బ్యాక్ వాటర్ను కూడా ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. సో మొత్తంగా వీటి నిల్వ కోసం కూడా భారీగా రిజర్వాయర్స్ కూడా నిర్మాణం దిశగా వెళ్తామని చెప్తోంది. ఇటు డిండి ప్రాజెక్టు సంబంధించి కానీ, ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా జాప్యమే, పనులైతే ముందుకు సాగే పరిస్థితి కనిపించట్లేదు. వీటికి సంబంధించి ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్తోంది అసలు ప్రభుత్వం? ఒకటమ్మా, ఇప్పుడు ఉన్న డిస్ప్యూట్ రంగారెడ్డి గారు ఉన్న లక్ష్మీనారాయణ గారు ఒక్క నిమిషం ఉంటుంది. ఉన్న డిస్ప్యూట్ అంతా మనకు మేజర్ వాటర్ కృష్ణా వాటర్ తోనే మనకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. గోదావరిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. గోదావరి ప్రాజెక్టులకు మనం సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఉండే గవర్నమెంట్. మహబూబ్నగర్ ఇప్పుడు కృష్ణా వాటర్ కు డెఫిసిట్ అక్కడ ఉంది కాబట్టి కృష్ణా వాటర్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసేది ఉండేది. దాన్ని ప్రభుత్వం పట్టించుకుంటలేదు. కనుక నేను ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నెట్టంపాడు గానీ, భీమా గానీ, కల్లకుర్తి గానీ, డిండి గానీ, ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి గానీ వల్ల చాలా వెనుకబడినాయి. పాత ప్రాజెక్టులు నెట్టంపాడు గానీ, భీమా గానీ, ఈ డిండి గానీ వల్ల ఒక 2000 కోట్లు పెడితే మొత్తం 10 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగవుతుంది. ఈరోజు ఈ 4 ప్రాజెక్టులు కూడా ఓన్లీ చెరువులే నింపుతున్నారు. అది ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక 2000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 10 లక్షల ఎకరాలు ఫుల్ పెడ్స్గా వచ్చేస్తుంది. అది కనుక ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కృష్ణా వాటర్ మీద. ఇంకోటి, ఇంతకుముందు మన ఫ్రెండ్ ఆయన చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది మేధావులు అనుకోండి, ఐఏఎస్ ఆఫీసర్, ఇంతకుముందు మిత్రుడు చెప్తుండే డిబేట్ లో, ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని వేస్ట్, 50,000 ఎకరాలు అవుతుంది, 50,000 రూపాయల ఎకరా అవుతుంది, 20,000 అవుతుంది ఎకరా కరెంట్ ఖర్చు అనేది. అది శుష్కవాదం. అది అంటే అదే లక్ష ఎకరాలకు నీరు అందించడం కోసం ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లా లేదు, పర్ ఎకర్ 50,000 అని అంటున్నారు. అది
అది ఇప్పుడు ఒకటమ్మా, కృష్ణా మీద వాటర్ ఎంత లిఫ్ట్ చేయాలమ్మా? మనకు 300 మీటర్లు లిఫ్ట్ చేయాలి. 250 to 300 మీటర్లు. 300 మీటర్లు అంటే 1000 ఫీట్లు. మీరు ప్రజలకు తెలవాలని చెప్తున్నాను. 1000 ఫీట్ల నీళ్లు పైకి లిఫ్ట్ చేయడానికి మనం ఆల్రెడీ తెలంగాణలో ఎక్కడ చూసినట్టు ఒక 1000 ఫీట్ల బోర్లు చాలా ఉన్నాయి. 1000 ఫీట్లకి వెళ్ళి ఇప్పుడు మన హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ మీరు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ 1200-1300 ఫీట్ల లోపలికి వేసి నీళ్లు కూస్తా ఉన్నారు. కనుక ఇట్స్ కాస్ట్ ఎఫెక్ట్ అని అంటున్నారు, కానీ అది తప్పు. ఎందుకంటే కొంతమంది నేను ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది డిబేట్ లో వింటా ఉంటాను, 50,000 అవుతుంది, 70,000 అవుతుంది, ప్రజలకు రైతులకు డబ్బులు ఇవ్వచ్చు కదా, ఇంత అది వేస్ట్ వాదం. అది ఎందుకంటే భూసేకరణ వ్యయం కూడా తగ్గుతుంది. సో దీనివల్ల భూసేకరణ వ్యయం తగ్గుతుంది కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుందని కూడా అట్లేంట్లేదు. ఇప్పుడు మనకు అవసరమా? ఇప్పుడు తెలంగాణలో 75 lakh acres కు లిఫ్ట్ అవసరము. లిఫ్ట్ లేకుండా మనకు వేరే మార్గాలే లేవు. వేరే మార్గాలు లేనప్పుడు మనం ఎట్లైనా లిఫ్ట్ కావాలి. గోదావరిలో ఒక 500 మీటర్లు లిఫ్ట్ అంటే 100 to 600 మీటర్స్ అంటే 500 మీటర్ లిఫ్ట్. 500 అంటే 1600-1700 ఫీట్లు తగలేదు. అది పెద్ద ఇష్యూ అది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీకు ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్స్ ఎక్కువైతుండొచ్చు. రాను మీరు ఒక ఉదాహరణ చెప్తా. మనం ఒక 20 years బ్యాక్ ఒక సెల్ ఫోన్ ఒక నిమిషం మాట్లాడాలంటే 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజు 10 పైసలకు వచ్చింది. ఇప్పుడు కరెంట్ సోలార్ పవర్ ఒక 15 ఏళ్ల కింద 20 crores per megawatt ఉండే, ఈ రోజు 2 crores వచ్చింది. కనుక ఇప్పుడు ఎస్టాబ్లిష్ మనం చేసుకోవాలి లిఫ్ట్లు కానీ. పవర్ ఫ్యూచర్ లో పవర్ విల్ బి అవైలబుల్ ఫర్ పీనట్స్. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చెప్తాను, మనకు సో మెనీ సోర్సెస్ ఉన్నాయి. మాకు ఇంతకుముందు మా మిత్రుడు సత్యరెడ్డి గారు చెప్పినట్టు మాకు ఇరిగేషన్ లోనే దగ్గర 10 to 11 lakhs 12 lakhs మాకు ల్యాండ్ ఉన్నది ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ లో అక్కడ ప్రాజెక్ట్ లో. అక్కడ ఆ ల్యాండ్ మీద మేము క్యాప్టివ్ పవర్ స్టేషన్, సోలార్ పవర్ స్టేషన్ పెట్టుకుంటే మా పవర్ మాకే చాలు. మనం ఈ రోజు గ్రిడ్కి వెళ్ళి కొంటున్నాం కాబట్టి 12 రూపాయలు యూనిట్ వేస్తున్నారు. అదే క్యాప్టివ్ పవర్ స్టేషన్ మేము పెట్టుకుని మాకు 2 రూపాయలు అయిపోతుంది. 50,000 కాదు కానీ 5,000 రూపాయలు పర్ ఎకర్ అయిపోతుంది మాకు. ఇవాళ ప్రభుత్వము కొద్దిగా ప్రజలకు విడమర్చి చెప్పాలి. ఇవాళ లిఫ్ట్ ఇప్పుడు ఈ రోజు కొద్దిగా కాస్ట్ ఉండొచ్చు కానీ ఫ్యూచర్ లో ఇట్ విల్ బి వెరీ చీప్. మనం ఈ రోజు చేసుకుంటూ పోయేది ఏంటంటే ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఈ రోజు కాస్ట్ లేదు కానీ ఫ్యూచర్ లో ఇట్ ఈస్ వెరీ మచ్. ఇప్పుడు నీళ్లు లేకుంటే ఏం చేస్తారమ్మా? మీ ఒక మనుషులే కాదు కదా, పశువులు పక్షాదులు. అదే సార్, నీటికి విలువ కట్టేది లేదు. ఎందుకంటే భవిష్యత్తులో నీరు దొరకనప్పుడు అది చాలా కాస్ట్లీ వస్తూ అవుతుంది. అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది మీరు అన్నట్టుగా. నా ప్రశ్న ఏంటంటే సార్, ఒకటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, వీటికే నిధులు లేవు. సో ఉన్న నిధులైన వాటికి కేటాయించేస్తే ఉన్న సమస్య ఏందమ్మా? ఇప్పుడు నిధుల సమస్య వేరే ఏం లేదు. డిజైన్స్ అంటే కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేసినప్పుడు చిన్న చిన్న లోపాలు జరుగుతుంటాయి, అది మళ్ళీ సరిదిద్దుకోవచ్చు, ఇబ్బంది. కానీ ఇప్పుడు ఈ మేజర్ ప్రాజెక్ట్స్ కట్టడానికి నిధుల ఇబ్బంది, ఈ రోజు వేరే ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొన్ని ఇప్పుడు కాళేశ్వరం నుంచి కొన్ని విమర్శలు ఉన్నాయి. తుమ్మిడిగడ్డ బెటరా, కాళేశ్వరం బెటరా, మేడిగడ్డ బెటరా, తుమ్మిడిగడ్డకి వెళ్ళి బాగుండని కొంతమంది అంటారు, మేడిగడ్డకి వెళ్ళి అంటే కొంతమంది బాగుంటారు. స్టిల్ ఇట్ ఈస్ టు బి ప్రూవ్డ్. మేడిగడ్డకి వెళ్ళి ఇట్ ఈస్ టు బి ప్రూవ్డ్. ఇంకా ఫుల్ ప్లేట్స్ గా ఎప్పుడు నడపలేదు, ఎందుకంటే రిజర్వాయర్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. మొన్ననే లాస్ట్ కొండపోచమ్మ రిజర్వాయర్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఒక 140 TMC రిజర్వాయర్స్ మాకు తయారైతే మనం ఈవెన్ ఎల్లంపల్లి గుడికి వెళ్ళి కూడా మనం 100-150 TMC మనం డ్రా చేసుకోవచ్చు. ఎల్లంపల్లి ఏది మన కడెం ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ కూడా ఫ్లడ్ వస్తుంది. మనకి మేడిగడ్డకి వెళ్ళి ఇబ్బంది ఏముందంటే ఫ్లడ్ డేస్ లో మనం వర్షాకాలం మనం ఆల్ ప్రాజెక్ట్స్ ఖరీఫ్ ఐడి డిజైన్ చేసుకున్నాం. అంటే వర్షాకాలమే పారబెట్టుకుంటే డిజైన్ చేసాము. వర్షాకాలం లిఫ్ట్ చేయాలంటే ఆ మేడిగడ్డ దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే వర్షాలు వచ్చినప్పుడు లిఫ్ట్ చేయలేకపోతున్నాం మనం, ఎందుకంటే వాటర్ దాంట్లో వెళ్ళిపోతున్నది. అది మనము కొద్దిగా అది ఆలోచన చేసుకొని మళ్ళీ డిజైన్స్ గురించి కొద్దిగా చేసుకోవాలి. అది పెద్ద ఇష్యూ కాదు, ఇట్ విల్ బి సాల్వ్డ్. అన్ని ప్రాజెక్టులు తొందరగా కట్టుకోవాలి. లిఫ్ట్ అనేది మస్ట్ అమ్మా, తెలంగాణకు లిఫ్ట్ అనేది మస్ట్. దాంట్లో ఇంత కాస్ట్ అవుతుంది అంత కాస్ట్ అనేది కాస్ట్ గురించి ఎవరు ఆలోచన చేయకూడదు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇట్ విల్ బి వెరీ చీప్. ఆ నీళ్లు లేకుండా మనుషులు బతకలేరు. ఇప్పుడు మనుషులు అంటే ఇప్పుడు పంట వండాలన్నా కూడా క్రిమి కటకలు ఉండాలి, పశువులు ఉండాలి, సంపద ఉండాలి, అన్ని ఉండాలి కదా. ఇప్పుడు వేస్ట్ అనుకుంటే ఎట్లా? అది వేస్ట్ అనుకోలేం కదా ఏదైనా చేసినప్పుడు. కనుక లిఫ్ట్ ఇరిగేషన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇస్ మస్ట్. కాళేశ్వరం అనుకోండి, పాలమూరంగాడ్ అనుకోండి, డిండి అనుకోండి, ఏదైనా కానీ లిఫ్ట్ ఇరిగేషన్స్ చాలా అవసరం మనకు. ఓన్లీ మనం ఈ రోజు ఆలోచన ఏం చేయాలంటే హౌ కెన్ వి బెస్ట్ మొబిలైజ్ ది ఫండ్స్. గవర్నమెంట్ ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలి దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. ఈ చిన్న చిన్న ఉంటాయి ఇష్యూస్, వాళ్ళకి కొద్దిగా సార్ట్ అవుట్ చేసుకుంటే బెటర్. ముఖ్యంగా కృష్ణా ఒకటి ఇప్పుడు ఉన్న ప్రధాన నదులు ఏవైతే ఉన్నాయి, గోదావరి, కృష్ణ, ఈ రెండింటిలో మహారాష్ట్రను దాటి గోదావరి వస్తుంది కాబట్టి అనుకున్న స్థాయిలో అంత వాటర్ రావట్లేదు. తిరిగి మళ్ళీ వచ్చింది కాస్త గ్రావిటీ రూపంలో ఏపీకి వెళ్ళిపోతుంది కాబట్టి
కృష్ణా మీకు జలాన్ని water- ఎక్కువగా ఒడిసిపట్టే ప్రయత్నం మీకు- చేస్తే తెలంగాణకు మంచి జరుగుతుంది అనేది చాలా మంది మీరు- నీటిపారుదల రంగ మీరు నిపుణులు అదే చెప్తున్న అదే మాట. నేను అదే సో ఆ దిశగా ప్రభుత్వం ఈ ఏమైనా రోజు- చర్యలు తీసుకుంటుందా? ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఏ నదిలో డెప్త్ లేదమ్మా, ఏ నదిలో ఉడకట్టే. మీరు కృష్ణా తీసుకోండి, మనకు 21,150 అలొకేషన్ ఉంది. మనం ఇంత ఇల్లీగల్ గా రాయలసీమ వాటర్ వాడుకున్నా, తెలంగాణ వాడుకున్నా, మహారాష్ట్ర వాడుకున్నా, కర్ణాటక వాడుకున్నా ఇంకా యావరేజ్ గా 1000 TMC సముద్రంలో కలిపి వస్తుంది. ఈవెన్ కృష్ణ మరి డెప్త్ ఎక్కడ ఉంది నీళ్లు, అది మనం కొద్దిగా స్టడీ చేయాలి. గోదావరిలో కూడా చూడండి మీరు, ఇంత వాటర్ మనకు 1400 TMC అంటున్నారు ఆంధ్రాకు మనకు కలిసి, వాళ్ళ పైన మహారాష్ట్రాలు వాడుకుంటున్నారు. ఇంత వాడుకున్నా కూడా మళ్ళీ సముద్రంలో 4000 TMC, 3000 to 4000 TMC గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కృష్ణా నీళ్లు 1000 TMC సముద్రంలో కలుస్తున్నాయి. ఇవాళ ఎవరు స్టడీ చేస్తలేరు. ఎక్కడ తిరిగి నీళ్ళు డెప్త్, అది డెప్త్, ఈ డెప్త్ అని ఈ డిబేట్లు పెట్టుకోవడము టైం వేస్ట్. కనుక మనం ఫస్ట్ ఫైనాన్షియల్ ఫండ్స్ మొబిలైజ్ చేసుకోవాలి, ప్రయారిటీలు పెట్టుకోవాలి. ఇంకోటి కృష్ణా మీద కూడా మనం ఎక్కువ జూరాలకు వెళ్ళి ఇంకా 100-150 TMC మనం వాటర్ డ్రా చేసుకొని రంగారెడ్డి జిల్లాకు కానీ, రెస్ట్ మహబూబ్నగర్ జిల్లాకు కానీ నీళ్లు సరిపోను డ్రా చేసుకోవాలి. ఇంకా జూరాల మీద కూడా ఇంకా 150 TMC సరిపోయేటట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రపోజ్ చేసుకుంటే మనకు చాలా బెటర్. ఎందుకంటే 575 TMC మనకు కావాలని మన ప్రభుత్వం ఒప్పుకుంటుంది కాబట్టి ఆ జూరాలకు వెళ్ళి కూడా 100-150 TMC మనం ఇప్పుడు కూడా ఛాన్స్ ఉన్నది మనం కట్టుకుంటే, డబ్బు ఉంటే. రైట్ సార్. సత్యరెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, వచ్చే 5 ఏళ్లలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు అయితే పూర్తయ్యే అవకాశం లేదు అనే అనుమానం కలుగుతోంది. సో ఈ 5 ఏళ్లలో చిన్న చిన్న ప్రాజెక్టులు అయినా పూర్తి చేస్తే కొంతలో కొంత కొన్ని లక్షల ఎకరాలకైనా సాగునీరు అందుతుంది అని చాలా మంది నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది వాస్తవమేనా? ఆలోచన చేస్తే మంచిదంటారా? మేడం, జూరాల నుంచి ఉండే వాటర్ అవైలబిలిటీ ఓన్లీ జూరాల ఆయకట్టుకే, గ్రావిటీతో 1,00,000 ఎకరాలకే సరిపోతుంది. ఫ్లడ్ సీజన్ లో మాత్రమే లిఫ్ట్ చేయగలుగుతాం. అది మాక్సిమం 15 days to 30 days. మనం ఇప్పుడు శ్రీశైలం నుంచి అయితే 3-4 నెలలు కూడా డ్రా చేయొచ్చు. కాకపోతే పెన్నా రివర్ బేసిన్ మన కృష్ణా బేసిన్ లో లేదు, కృష్ణా రివర్ కు లేదు. అయినా కానీ కూడా వాళ్ళు దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ చేపట్టడం వల్ల గవర్నమెంట్ బ్యాక్ వాటర్ ను, శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఒక బ్యారేజ్ కట్టో, పికప్ ఇయర్ కట్టో మనం ఒక 100 TMC వాడుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. అది కరెక్ట్ స్టెప్. వాళ్ళు వినప్పుడు కోర్టు, సెంట్రల్ గవర్నమెంట్ న్యాయం చేయనప్పుడు శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ బ్యారేజ్ ఉందో అది టేకప్ చేయడం సమంజసమే. ఆ 100 TMCలు మనం మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి వాడుకోవడానికి ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు జూరాల నుంచి అనే ప్రపోజల్ మొదలుండేది రాజశేఖర పీరియడ్ లో. అది దాని వల్ల లాభం కంటే శ్రీశైలం నుంచి ఎక్కువ అని చెప్పి టేకప్ చేయడం జరిగింది. కాబట్టి శ్రీశైలం నుంచే కరెక్ట్ స్టెప్. అది టెక్నికల్ గా ఎవరైనా కానీ కూడా దాన్ని ఖండించడానికి వీల్లేదు. రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఒక పద్ధతి లేకుండా చేయడము, సెంట్రల్ గవర్నమెంట్ కామ్ గా ఉండడం వల్ల మన తెలంగాణకి ప్రాబ్లమ్స్ అన్ని రేజ్ అవుతున్నాయి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ నిష్పక్షపాతంగా ఇద్దరు సమన్యాయంతో చూస్తే మనకు న్యాయం జరుగుతుంది. వాటర్ అలాట్మెంట్ కూడా కృష్ణాకు మనకు యాక్చువల్ గా మోర్ దాన్ 50% రావాలా, 34% అని చెప్తున్నారు. అది టెంపరీ అరేంజ్మెంట్ అంటున్నారు. మరి పర్మనెంట్ ఎన్ని ఏళ్ళు పడుతుంది? 8 ఏళ్ళు అయింది, ఇప్పటికి రాలేదు. ప్రాజెక్ట్ వైజ్ అలాట్మెంట్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ప్రభుత్వం ప్రయత్నాలు చేయట్లేదని విమర్శలు ఎదుర్కొంటుంది. కృష్ణా జలాలు తెలంగాణ స్టేట్ ఇష్యూస్ కావు ఇవన్నీ, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ ఇష్యూస్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ లెవెల్ కాదు. వాటర్ అలాట్మెంట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి మనకు స్పందన లేదు, హెల్ప్ లేదు. వాళ్ళు నిమ్మకి నీరెత్తున కూర్చున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ కండిషన్ లో స్టేట్ గవర్నమెంట్ కొట్లాడడం సుప్రీంకోర్టు కూడా తప్ప వేరే మార్గం లేదు. సుప్రీంకోర్టు మన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, రంగారెడ్డి గారు, సత్యరెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి చాలా వాల్యుబుల్ సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఉత్తర తెలంగాణే కాదు, దక్షిణ తెలంగాణ ప్రాంతం కూడా ఉంది. దానిపైన కూడా దృష్టి సారించాలి. వీళ్ళని తొందరగా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏవైతే అసంపూర్తిగా ఉంచేశారో కొంత బడ్జెట్ను కేటాయించి వాటిని పూర్తి చేస్తే ఒక 10 లక్షల ఎకరాలకైనా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. కనుక పెద్ద ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి ఈ లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కనుక చిన్న చిన్న ప్రాజెక్టులైనా
పూర్తి చేసి చిన్న చిన్న రిజర్వాయర్ ద్వారా వచ్చిన బ్యాక్ వాటర్ అయినా స్టాక్ చేయగల కెపాసిటీ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంజనీర్ల సలహాలు తీసుకుని ఆ దిశగా ప్రయత్నిస్తే కనుక అట్లీస్ట్ వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి సమస్య లేకుండా ఉంటుందన్నది నిపుణులు చెప్తున్న మాట. సో ప్రాజెక్టుల విషయంలో రీడిజైనింగ్ అద్భుతంగా ఉన్న ఆచరణలో మాత్రం ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసింది. వచ్చే కొద్దిపాటి గోదావరి కృష్ణా జలాలను ఒడిసిపట్టే ప్రయత్నం చేసి బంగారు తెలంగాణను సాధించి పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.